తలుపులు వెంటనే మూసుకుపోకుండా చాలా మంది డోర్ స్టాపర్స్ ను వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాడుతున్న ఇళ్లలో తలుపులకు స్టాపర్ ను ఏర్పాటు చేయడం కామన్ అయిపోయింది. కానీ పాత ఇళ్లలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో ఉండే చిన్న చిన్న గుడిసెల్లో అలాంటి వసతులేవి ఉండవు. దీంతో చీటికి మాటికి తలుపు పడిపోకుండా ఓ రాయిని అడ్డుగా పెడుతుంటారు. యూరోప్ ఖండంలోని రొమేనియా దేశంలో కోల్టీ అనే మారుమూల గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ తన ఇంటి తలుపుకి కూడా ఓ రాయిని అడ్డుగా పెట్టేది. దగ్గరలోని ఓ చిన్న వాగులో దొరికిన రాయిని పట్టుకొచ్చిన ఆ పెద్దావిడ ఏళ్ల పాటు తలుపుకి అడ్డురాయిగా వాడింది. అయితే అది మామూలు రాయి కాదు, 3.5 కిలోల బరువున్న అంబర్ నగ్గెట్ రాయి. దాని విలువ 10 లక్షల యూరోలు, మన కరెన్సీలో 9 కోట్ల రూపాయలు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ముసలావిడ బతికి ఉన్నంత వరకు దాని విలువను ఎవరు గుర్తించలేకపోయారు. 1991లో ఆమె చనిపోయిన తర్వాతే బంధువు ఒకరు తలుపు దగ్గర ఉన్న ఆ రాయిని గమనించి పరిశీలనగా చూడగా అది మామూలు రాయి కాదని అర్థమైంది. అతడు ఆ రాయిని రొమేనియా ప్రభుత్వానికి అమ్మేయగా వెంటనే మరిన్ని పరీక్షల కోసం దాని పోలాండ్ లోనే క్రాకోవ్కు పంపించారు. ఆ రాయిని పరిశీలించిన ఐలాండ్ నిపుణులు ఇది 38.5 నుంచి 70 మిలియన్ల వయసు ఉన్న అంబర్ నగ్గెట్ అని తేల్చారు. ఖరీదైన ఆ రాయిని బుజావులోని ప్రావిన్షియల్ మ్యూజియం లో ఉంచారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద అంబర్ నగ్గెట్లలో ఒకటిగా గుర్తించారు. ఈ రాయి విలువను వృద్ధురాలు అంచనా వేయలేకపోవడం ఆమె బ్యాడ్ లక్ అనుకుంటున్నారు కదా. అంతకు మించిన ఘటన మరొకటి జరిగింది. ఓసారి ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు. విలువైన వస్తువుల కోసం ఇల్లంతా వెతికిన దొంగలు కొంత బంగారం తీసుకుని వెళ్లిపోయారు. కానీ ఆ రాయిని మాత్రం గుర్తించలేకపోయారు. ఆ రాయిని ఎత్తుకెళ్లి ఉంటే దొంగల సుడి తిరిగేదన్నమాట. అంబర్ నగ్గెట్ అంటే లక్షల సంవత్సరాల క్రితం నాటి చెట్ల జిగురు శిలాజంగా మారితే అది ఎంతో ఆకర్షణీయమైన రాయిలా మారిపోతుంది. దీన్ని అంబర్ నగ్గెట్ అంటారు. దీన్ని ఆభరణాలుగా, రత్నాలు లాంటి విలువైన రాళ్లుగా వాడతారు. సంప్రదాయ వైద్యంలోనూ దీన్ని ఉపయోగిస్తారు. ముడి రూపంలో ఉండే ఈ అంబర్ నగ్గెట్లు రకరకాల ఆకారాల్లో, విభిన్నమైన రంగుల్లో, పరిమాణాల్లో ఉంటాయి. రొమేనియాలో ఎంతో ఖరీదైన అంబర్ నగ్గెట్లు ఉన్నాయి. ముఖ్యంగా బుజావ్ కౌంటీలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఈ ప్రాంతంలో దొరికే అంబర్లను రుమెనియట్ లేదా బుజావ్ అంబర్ అని పిలుస్తారు. ఒకప్పుడు స్ట్రాంబా అంబర్ మైన్ లో ఈ అంబర్ నగ్గెట్లను తవ్వి వెలికి తీసేవారు. కానీ ఆదాయం తగ్గుతుండడంతో ప్రభుత్వం దాన్ని మూసివేసింది. కానీ ఇప్పటికీ అక్కడ విలువైన అంబర్ నగ్గెట్ల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.